ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనమల నరేష్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బహిర్గతం చేసేందుకు ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటిస్తున్నారు అని చెప్పారు. 20 ఏళ్లుగా కొనసాగుతున్న పథకానికి పేరు మార్చి సరికాదన్నారు. పేదల కడుపు కొడుతున్నారని అంటున్న ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనమల నరేష్ తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల యాత్రను చేపట్టారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఉపాధి హామీ పనులు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందన్న కోణంలో వైఎస్ షర్మిల మొత్తం కూడా యాత్ర చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యనమల నరేష్ గారు దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్ గారు చెప్పండి, ప్రస్తుతం ఉపాధి హామీ పథకంకి సంబంధించి వైఎస్ షర్మిల గారు యాత్ర చేపట్టారు. అసలు ఎందుకోసం ఈ యాత్ర చేపడుతున్నారు, ఏంటి అసలు? ఈరోజు దేశంలో మోదీ ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులను పూర్తిగా ఈరోజు మోదీ ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మా గాంధీ లాంటి వ్యక్తిని కనుమరుగు చేసే విధంగా ఈరోజు దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులకి, కోట్లాది మంది బాధితులకి, పని లేని పేద బడుగు బలహీన వర్గాలకి ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగానే మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నతమైనటువంటి ఆలోచన చేసి 13 నెలల పాటు దేశం అంతా ఒక కమిటీని ఏర్పాటు చేసి తిప్పి ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఉపాధి హామీ పథకం అంటే కేవలం పని కల్పించడమే కాదు, ఉపాధి హామీ పథకం అంటే ఈ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి పని హక్కుగా కల్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తొలగిస్తూ మరి ఆ ప్లేస్ లో విబి గ్రామ్జీ అనేటువంటి ఒక కుట్రపూరితమైన విధానాన్ని, పథకాన్ని అమలు చేస్తామని చెప్పి కార్పొరేట్లకు వెన్నుదన్ను కల్పించే విధంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలు గ్రామంలో పని చేసుకుని వాళ్ళ ఉన్నతికి, వాళ్ళ ప్రాంత అభివృద్ధికి, వాళ్ళ ప్రాంతానికి అవసరమైనటువంటి నీటి వసతిని కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటల్ని కావచ్చు తవ్వుకుని వాళ్ళ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసుకునే పనులను ఈరోజు ఆపించి ఎవరైతే కాంట్రాక్ట్ వ్యవస్థలో కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ కాంట్రాక్టర్ల దగ్గర కూలీ పని చేసి మరీ బానిసత్వాన్ని పెంచి పోషించే విధంగా ఈరోజు విబి గ్రామ్జీ అనేటువంటి కుట్రపూరితమైన పథకాన్ని తీసుకొస్తా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మా షర్మిలారెడ్డి గారు ఈ రోజు ఆ పథకంని నిర్వీర్యం చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూనే ఉపాధి గ్రామీణ పరిరక్షణ యాత్ర చేపట్టారు. అందులో భాగంగానే ధర్మవరం ప్రాంతానికి మరి ఉపాధి కూలీలతో ముఖాముఖి మాటామంతి కలపడానికి ఈరోజు ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మరి రాఘవంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడడానికి విచ్చేయుచున్నారు. అయితే మీరేమో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 రోజుల పని 120 రోజులు పని కల్పిస్తున్నాము, పేదలకి మరింత సౌలభ్యం కల్పించే విధంగా పని దినాలు కూడా పెంచుతామని చెప్తున్నారు. అన్న, మేము దాదాపుగా ఈ 10 రోజుల పాటు ఉపాధి గ్రామీణ పరిరక్షణ యాత్రకు సంబంధించి గ్రామాలలో ఎలా ఉపాధి పనులు జరుగుతూ ఉన్నాయి దాని గురించి ప్రజలతో మమేకమై వాళ్ళతో చర్చించడం జరుగుతూ ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల పాటు 2014 తరువాత ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల పని దినాన్నే పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చారు. ఈరోజు 50 రోజులు పూర్తి స్థాయిలో పని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో 120 రోజులు పని ఇస్తామంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఈ మోదీ లేదా ఈ బీజేపీ లేదా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు చెప్తున్నటువంటి కళ్ళబుల్లి మాటలు నమ్మి వాళ్ళ మాయలో పడడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏమీ లేదు. అయితే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తారని చెప్పేసి తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ యాత్రలు చేపడుతుందని చెప్పి కొంతమంది విమర్శలు కూడా ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు అనే చెప్పడానికి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాదరణే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉనికిలో ఉందా లేదా అనేది మీరే చెప్పాలి మీడియా ప్రతినిధులుగా. ఎందుకంటే ఇంత వేల మంది అశేష జనాలు ఈరోజు షర్మిలమ్మ చేపట్టినటువంటి ఈ ఉపాధి పరిరక్షణ యాత్రకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ
పథకాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు రాఘవంపల్లి ప్రాంతానికి సంబంధించి కూడా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని. అంటే ఇప్పుడు పథకాన్ని కొనసాగిస్తాం అంటే ఇప్పుడు పేరు మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందా, లేకుంటే కూలీలు సరిగా ఇవ్వలేదని చేస్తుందా? ఏంటి అసలు క్లారిటీ లేకోకుండా కాంగ్రెస్ పార్టీ కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఉపాధి హామీ పనులను ఈరోజు అమలు చేయడం లేదు. వాళ్ళకు హక్కుగా ఇవ్వాల్సినటువంటి పనులు ఇవ్వడం లేదు. 100 రోజుల పని దినాలు కల్పిస్తామని చెప్పి చట్టంలో ఉన్నప్పటికీ వాళ్లకు పనులు కల్పించడం లేదు. అదే విధంగా అవునండి, మేము అడుగుతా ఉన్నాం, మహాత్మా గాంధీ పేరు ఉంటే తప్పు, వీళ్ళకి వచ్చినటువంటి నొప్పి ఏంది అని కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. మహాత్మా గాంధీ పేరు ఉంటే ఈ బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏంటి? ఈ పథకాన్ని మార్పు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 20 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పథకము కరువు నుంచి పారదోలే విధంగా ఉపాధి ద్వారా మరి వాళ్ళ భవిష్యత్తుకు జీవన విధానానికి అవసరమైనటువంటి వెన్నుదన్నుగా నిలిచినటువంటి పథకాన్ని రూపకల్పన చేసి మార్పులు చేస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మా ఆవేదన తప్ప పేరు మారుస్తున్నారనో లేకపోతే ఇంకోటో కాదు. పేరు మార్చడం కూడా అంత అవసరం ఏముందని చెప్పి అడుగుతా ఉన్నాం. అందులో భాగంగానే ఉపాధి సరిగా కల్పించడం లేదనేది మా ప్రధాన సమస్య, అది మా ఆవేదన. ఇది కాంగ్రెస్ పార్టీ ధర్మవరం ఇన్ఛార్జ్ యనమల నరేష్ చెప్తున్న పరిస్థితి. అయితే ఉపాధి 10 దినాలు 100 రోజులు కూడా ప్రస్తుత ప్రభుత్వం కల్పించలేదు. అలాంటిది 120 రోజులు 10 దినాలు కల్పిస్తే ఎలా నమ్మాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఏదైతే వైఎస్ షర్మిల కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం పైన, అలాగే ఆ గ్రామ స్థాయిలో కావచ్చు వీటన్నిటిలో కూడా పనులు ఎలా కొనసాగుతాయి, అయితే ఉపాధి హామీ పనులు ఎక్కడ జరగట్లేదు, ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ఆలోచనలో ఆ కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, ధర్మవరం.